నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేవూరు గ్రామానికి చెందిన భట్టు నాగరాజు సన్ ఆఫ్ గంగారాం అబుదాబిలో తప్పిపోయారు. చేవూరు గ్రామానికి చెందిన భట్టు నాగరాజ్ గత నెల 5వ తేదీన అబుదాబికి వెళ్లడం జరిగింది. చివరిసారిగా 13వ తేదీన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రోజు నాగార్జున రూమ్లోని ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాగార్జున కనపడడం లేదని తెలియజేయడం జరిగింది. దీనిపై కుటుంబ సభ్యులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుని భార్య తండ్రి మాట్లాడుతూ నాగార్జున క్షేమంగా తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. చెల్లేనా చిన్న చెల్లె. నమస్కారం సార్, మాది చేపూరు గ్రామం, జిల్లా నిజామాబాద్, ఆర్మూర్ మండలం. మా ఆయన మే పైన దుబాయ్ వెళ్ళిండు సార్. అక్కడ 4-5 రోజులు పనికి వెళ్ళిండు. తర్వాత 13 days దాకా ఫోన్ చేసిండు. తర్వాత ఆచూకి మాకేం తెలియలేదు. అక్కడ రూమ్ వాళ్ళని అడిగితే పనికి వెళ్ళిండని చెప్పిండు, అక్కడ నుంచి తప్పిపోయిండని చెప్పారు మాకు. పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్. అయినా మాకు ఇంకా ఏం రెస్పాన్సిబిలిటీ కాలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఆయననే పెద్ద దిక్కు. మాకు బీడీలు చేసుకుంటాం ఉంటాం. అక్కడ ఏం పని లేక అక్కడికి వెళ్ళిండు. నమస్కారం. మాది చేపూరు గ్రామము, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం. నేను ప్రభుత్వము తెలిపేది ఏమనగా, మా కుమారుడు భట్టు నాగార్జున్ 5వ నెలల 13వ తారీఖు బయలుదేరినాడు దుబాయ్. ఎందుకంటే బతకడానికి మేము బీదవాళ్ళం. ఏజెంట్ గారు జగిత్యాల నుంచి తోలేసినాడు. తర్వాత 4 రోజులు పనిచేసిండు దుబాయ్ కంపెనీలో, దుబాయ్ అబుదాబి కంపెనీలో పనిచేసిండు. 4 రోజులు పనిచేసిన తర్వాత నాకు అల్కట్ పని చెప్పి బిల్డింగ్ సెక్షన్లో తోలేసిండు అని చెప్పిండు. ఫోన్ చేసి భార్యకు చేసింది, నాకు కూడా చెప్పింది మా కోడలు. మేము ప్రభుత్వంకు కోరేది ఒకటే, మా పిల్లగాడు తప్పిపోయిందని అబుదాబి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మాకు మా పిల్లగాడిని అప్పచెప్పగలరని మా ప్రభుత్వంని, ఇండియా ప్రభుత్వంని మరియు అరబీ ప్రభుత్వాన్ని కోరుచున్నాను.